నగరంలో అనాథలు, వృద్ధులు, నిరాశ్రయుల కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ విశేష సేవలు దాతల సహకారంతో అందిస్తుంది అని స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అన్నారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మొబైల్ అన్నదాన పంపిణీ సేవా కార్యక్రమం పుష్కరఘాట్ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద జరిగింది. మొబైల్ అన్నదాన సేవలు 1600 రోజులుగా 7,60,000 మందికి నిరంతరాయంగా జరిగేందుకు సహకరిస్తున్న దాతలకు రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. వడ్డింపులో పాల్గొంటున్న వాలంటీర్లను రాంబాబు అభినందన పూర్వకంగా సత్కరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు దుస్తులను పంపిణీ చేశారు. 27 సంవత్సరాలుగా ఎలాంటి ప్రభుత్వ నిధులు లేకుండా నగరంలో స్వచ్ఛంద దాతలు సహకారంతో స్వర్ణాంధ్ర సేవలు నిర్వహించడానికి సహకరిస్తున్న అందరికీ రుణపడి ఉంటానని తెలిపారు. అన్నార్థుల ఆకలి తీర్చడానికి 2020లో ప్రారంభించిన మొబైల్ అన్నదాన సేవలు నిరంతరంగా కొనసాగడానికి సహకరిస్తున్న దాతలకు, సిబ్బందికి, స్వీకరిస్తున్న లబ్ధిదారులకు కృతజ్ఞతలు తెలిపారు. స్వర్ణాంధ్ర మేనేజర్ హరికృష్ణ, సిబ్బంది కొండలరావు, హరిప్రసాద్, ధనలక్ష్మి, మీరాకుమారి, దివ్య తదితరులు పాల్గొన్నారు. Gracias.